గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే మా ఊర్లో సంక్రాంతి ఫెస్టివల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. అందరిలాగానే అందరితో పాటు మా ఊర్లో ఎప్పుడు సంక్రాంతి పండుగ చేసుకోరు. ఎందుకంటే ఏమో నాకు కూడా తెలియదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఎవరినైనా అడిగి కనుక్కొని మీకు చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ ఇప్పుడు మహాదారుణం కట్టినారు. ఇదే మా ఊరికి ఎంట్రన్స్. అందరూ గొబ్బెమ్మలు పెట్టుకుంటా మంచిగా బిజీగా ఉన్నారు, నీళ్ళు పట్టుకుంటా అట్లలాగా. పాపం ఆవులు ఉన్న వాళ్ళు ఆవులకి మేతలు వేసుకుంటా కుర్తులు పెట్టుకుంటా అలా ఉన్నారు. ఇంకా ఇక్కడ పొటాలు కొడతా ఉన్నారు. ఎప్పుడు ఇక్కడే కొడతారు మా ఇంటి దగ్గరే. ఇక్కడ చెట్టు అడ్డంగా ఉంది, అందుకే ఏం కనపడట్లేదు. అక్కడ కట్ చేస్తా అన్నారు కటింగ్లంతా. ఇంకా మా ఇంటి ముందర ముగ్గు చూస్తారా, కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఈ ముగ్గు ఏం అంత బాగా రాలేదు. ఈ పాప మా మామ కూతురు వచ్చింది మా ఇంటికి. తనకి స్కూల్ ఉందంట, అందుకే స్కూల్కి వెళ్ళాలని రెడీ అయ్యింది. వ్యాన్ వచ్చే టైం అయింది. మా అక్క స్కూల్కి వెళ్ళే రోజు కూడా అంత నీట్గా బ్యాగ్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకొని ఉంది. ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తుంది. అలానే చూస్తూ ఉండండి, ఫుల్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎలా చేస్తారు ఏమి అనేసి, అందరి ఇంటి ముందర ముగ్గులు ఎలా వేసినారు అనేది కూడా చూపిస్తాను. ఇంకా మా ఇంటి ముందర గొబ్బెమ్మ పెట్టలేదు, గొబ్బెమ్మలు పెట్టాలా. ఫైనలీ ముగ్గు వేయడం అంటే కంప్లీట్ అయిపోయింది. అలానే గొబ్బెమ్మలు కూడా పెట్టేసినాము. చూడండి, ఈ ఫెస్టివల్కి గొబ్బెమ్మలో ఈ పువ్వు అయితే మ్యాండేటరీ, తంగేడు పువ్వు అంటారు. అలానే ఇలాంటి పూలు ఇంకా కొన్ని పెట్టారు. ఇప్పుడు మా డాడీ పూజ చేస్తా అన్నారు. ఇక్కడంతా ముగ్గు ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. చెరుకులు నేనే వేసింది ఫ్రెండ్స్ ముగ్గు. ఇంకా కర్పూరం అంటించి సాంబ్రాన్ వేస్తే రెడీ అయిపోయినట్టే. అంటించేసినాడు, సాంబ్రాన్ కట్టలు అన్నీ అంటించేసినారు. సాంబ్రాన్ కూడా వేసేసినారు. ఇంతటితో ఇక్కడ పూజ రెడీ. ఇంకా ఇంట్లో పూజ చేయలేదు, ఇంక ఇంట్లో అంతా డెకరేషన్ చేయాలా. చూడండి ఊరంతా ఎంత హడావిడిగా ఉందో, అక్కడ పిల్లలతో పెద్దవాళ్ళతో. మేమంతా ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా మంచి ఫ్రెష్ అవ్వాలా. హాయ్ చెప్పు కానీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్పు అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు సంక్రాంతి కదా, ఏం నాన్ వెజ్ చేసుకుంటా అన్నారు అని మీరు అనుకోవద్దండి. మేము సంక్రాంతి, కనుమ, భోగి 3 ఒకే రోజు చేసేసుకుంటాము. అందుకే ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. మా డాడీని ఇప్పుడు అడుగుదాం. మా డాడీ కన్నా తెలుసో తెలీదు. డాడీ, మన ఊర్లో ఎందుకు సంక్రాంతి రిలేటివ్ చేస్తారు? ఎవరికి తెలియదు, ఈ అంకుల్ కన్నా తెలిసేమో, చూద్దాం రండి. మామ, మన ఊర్లో ఎందుకు సంక్రాంతి ఎప్పుడు లేటు చేస్తారు? అదే అందరితో పాటు ఎందుకు చేయరు? అదే ఎందుకు? ఎవరిని అడిగినా కరెక్ట్ ఆన్సర్ చెయ్యట్లేదు. ట్రై చేద్దాం ఈరోజు మ్యాక్సిమం ఎందుకు చెయ్యరు అనేది. ఫైనలీ మా పూజ కంప్లీటెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ పూలన్నీ దాల్మంద్రాలకు అన్నీ కుట్టి వెయ్యాలా. ఇవి వచ్చేసి దాల్మంద్రాలకు వేస్తాము. అలానే ఇవి దేవుడి పటాలకి. దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు మనము చెండుమల్లి పువ్వు యూస్ చేయకూడదంట. అది ఎందుకో నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు యూస్ చేయకూడదు. ఇంట్లో అయితే మా నాన్న మంచిగా తోరణాలన్నీ కుట్టేసినాడు ఫెస్టివల్కి. చూడండి, అలానే ఇక్కడ కూడా దేవుడి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు వీడియో తీద్దామంటే బిజీగా ఉన్నాము, వంటలంతా చేస్తా, అందుకే వీడియో తీయలేదు. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గరికి గొబ్బియాలకి పిల్లోళ్ళు వస్తారు. మేము చిన్నప్పుడు ఇలానే వెళ్ళే వాళ్ళము. వాళ్ళు సాంగ్ పాడుతున్నారు, సౌండ్స్ వినపడలేదు. అలానే ఆ ఎన్న వచ్చి ప్రతి ఇయర్ బియ్యము, బట్టలు, మనీ ఇవి తీసుకొని వెళ్తారు. వీళ్ళు కూడా వచ్చినారు. బ్లాగ్ కంటిన్యూ అవుతా ఉంటుంది, చూసేయండి. ఇట్లాగా ప్రతి ఇయర్ చాటు బియ్యము, మనీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. చూద్దాం రండి, ఇప్పుడు మా అక్క ఇస్తుంది. వెళ్దాము, అక్కడ తీసుకుంటారు. పాట పాడతారు గొబ్బియాల సాంగ్, వినండి, గట్టి వాడండి.
మేము కూడా మా చిన్నప్పుడు ఇలా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినాము, అందరం వెళ్ళడం ఆపేసినారు. మాకన్నా చిన్నపిల్లలు ఎవరున్నారో వాళ్ళంతా వెళ్తా అన్నారు. ఇప్పుడు ఇట్లా వచ్చి ఇంటింటి దగ్గర ఇట్లా, అది సరదా కోసం అంతే వాళ్ళంతా. బాయ్ బాయ్. మా ఇంట్లో వంటలు ఏమేమి చేసినారో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి బిర్యానీ, అలానే ఐ థింక్ ఇది చికెన్ కర్రీ, ఇక్కడ మటను, ఇది మష్రూమ్ ఫ్రై, ఇది ఇక్కడ మష్రూమ్ కర్రీ, అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసము. అలానే ఇంకా కబాబు ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఇక్కడ చికెన్ కబాబు. వంట వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. వీళ్ళకైతే ఆవులు ఎద్దులు అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆవులు ఎద్దుల కోసము ఇవంతా కుడతా ఉన్నారు. పూలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, అందరూ కలిసి కుడతా ఉన్నారు. చాలా బాగుంటుంది పల్లెటూరు అంటే, ఇలా ఉంటుంది. అవును, ఈ పిల్ల మాత్రం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. పక్కన వాళ్ళ ఇంటికి వచ్చినా ఏం పని చేయదు. పూలు కుడుతుంది కదా, ఈ పిల్ల మాత్రం కుట్టలేదు. ఈ అక్క కూతురేమో వంటలు చేస్తుంది. మనకి కూడా ఏమన్నా మంచి ఐటమ్స్ చేస్తా అంటే తిందాం రండి. ఏం చేస్తాను సంధ్య? చికెన్ ఫ్రైయో చికెన్ కర్రీనో చేస్తుంది. హాయ్ చెప్పు సంధ్య. అయ్యా సిగ్గుపడుతున్నారు అందరూ. ఇక్కడ కూడా ఏదో చేసినారు. అబ్బా కాలిపోతుంది. ఏదో మటనో చికెనో ఏదో కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూసేయండి కోసము ఇవి బెలూన్స్ ఊపడానికి. బెలూన్స్ ఇవి కూడా బెలూన్సే. ఇవి నోట్తో, ముందంతా నోట్తో ఊపుతున్నారు. ఇప్పుడు ఎవరు నోట్తో ఊపలేపరు, అందుకే ఈ పంపు కూడా. అలానే ఎద్దులకి కొమ్ములకి వేయడానికి బ్రష్, కలర్సు, ఇవి కూడా ఎద్దులకు కట్టడానికి. మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి లాస్ట్ టైం స్టేటస్ పెట్టినప్పుడు అడిగింది, ఏంది మీరు ఆవులకి ఎద్దులకి ఇట్లా బుడ్డలంతా కడతా అన్నారు, ఎవరు కట్టరు కదా అని. మా సైడ్ అయితే ఇలానే కడతారు. మన ఊరు వాళ్ళు ఎవరైనా ఫెస్టివల్కి రాకపోతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి అందరూ ఆవులను పట్టుకొస్తారు. లాస్ట్ బ్లాగ్లో చూసిన దానిలాగానే చూస్తా ఉండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇట్లాలాగా ఎంతమంది విలేజెస్లో చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి అందరూ ఎంత బాగా కూర్చొని ఉన్నారు. చూడండి ఇప్పుడే తోలుతున్నారు. ఇలానే పట్టుకొని వస్తారు. ఇప్పుడు ఇట్లా పట్టుకొని చిట్లాకుప్ప దగ్గరికి వెళ్తారు. చూద్దాం ఫుల్ వీడియో మొత్తం. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. అసలు చూడండి ఆవులను బెదిరిస్తా ఉన్నారు. పాపం ఆవులు. అస్సలు కలకల్లాడుతోంది ఊరు మొత్తం. బెలూన్స్తో ఎవ్రీ ఇయర్ మేము ఇలానే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఇట్లాలాగా పట్టుకొని వెళ్తారు అన్న ఆవుల్ని. అందరూ పట్టుకొస్తున్నారు. అసలు మీకు ఏ ఆవు నచ్చిందో కమెంట్ చేయండి. మా ఊరు మొత్తానికి ఒకరికే ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులు ఇంకా రాలేదనుకుంటా. ఆ ఎద్దులు వచ్చినప్పుడు చూపిస్తాను. ఇట్లాలాగా అందరూ పట్టుకొని వెళ్తారు.
ఊరంతా కలర్ఫుల్గా ఉంది చూడండి. అసలు మా ఊరు వాళ్ళకందరికీ ఇది ఒక మంచి వీడియో అవుతుంది, ఎందుకంటే మంచిగా వీడియో తీస్తాను కాబట్టి. అక్కడ చూడండి ఎద్దులు ఇక్కడ వస్తున్నాయి చూడండి. మా ఊరు మొత్తానికి వీళ్ళకి మాత్రమే ఎద్దులు ఉన్నాయి. భలే ఆడుకుంటున్నారు ఎద్దులతో. ఇక్కడ వీళ్ళు ఈ ఎద్దులు ఆవులు అన్నీ పట్టుకొని ఇంకొక గుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ గుడి దగ్గరికి ఆవులను ఎందుకంటే పట్టుకొని వెళ్ళేది కీడు ఉంటే కీడు పోతుందంట, అందుకనేసే. చూడండి ఈ 2 ఎద్దులు భలే ఉన్నాయి కదా. మా ఊరు మొత్తానికి ఇవి 2 ఉన్నాయి ఎద్దులు, అంతే ఎండింగ్కి వచ్చేసినాయి. అసలు ఇంకా చాలా ఆవులు ఉన్నాయి. నేను మిడిల్లో షార్ట్ వీడియో తీద్దామనేసి షార్ట్ తీసినా, అందువల్ల కొన్ని ఆవులు మిస్ అయిపోయి ఉండొచ్చు. కానీ చాలా బాగున్నాయి చూడండి. నేను ఈసారి లైవ్లో చూడడం మిస్ అయిపోతా అన్నాను. లైవ్ అందరూ ఇలా నిల్చుకొని చూస్తూ ఉంటారు. అందరూ ఇక్కడికి గుడి దగ్గరికి ఆవులు పట్టుకొస్తారు చూడండి. ఒక్కూరు ఆవులను అయితే భలే ఆడుకుంటున్నారు. ఊర్లో వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. కలకలలాడిపోతుంది ఊరు మొత్తము. ఇట్లాగా అందరూ చిట్లాగుప్ప దగ్గర కోళ్ళు కోస్తారు. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వీళ్ళిద్దరు. ఇక్కడే ఫ్రెండ్స్ మేము చిట్లాగుప్ప వేసేది. ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చినారు. మేమంతా కొంచెం ఫోటోలు పిచ్చి కదా, కాబట్టి ఫోటోలు తీసుకుంటున్నాము. వాళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ముగ్గురికి పెళ్ళి అయిపోతుందని ఈ ఇయర్ సింగిల్గా ఫోటో తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పక్కన పేరప్తో వచ్చి ఇట్లే ఫోటో తీసుకుంటారంట. మా ఊర్లో చిట్లాగుప్ప వెలిగిస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ పెద్దగా వేస్తూ ఉన్నారు. ఈసారి ఏమో చిన్నగా వేసినారు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఇంకెలాంటి వీడియోలు